రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. హార్వెస్ట్ మొత్తం పసుపు మనం పెట్టిన మొన్న దుంపలదే మళ్ళీ ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇది ఇప్పుడే వేరే చోట వచ్చిన జామ చెట్టుని తెచ్చి ఇక్కడ నాటినాను. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కదా, ఇది మనం వేయకుండానే మన నీళ్ళలో బియ్యం కడిగిన నీళ్ళలో వేసిన విత్తనాలే మళ్ళీ వచ్చిన టమాటా మొక్క. వర్షం పడడంతో ఎంత బాగున్నాయి చూడండి పువ్వులు. అలాగే ఇక్కడ మన వర్షం పడినందుకు చింత చిగురు ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇక మన వంకాయ పూత ఇక్కడ చూడండి, జామ పూత, చిన్న జామకాయ పిందెలు, పూతది పిందెలు. ఇక మనకి మళ్ళీ పంటలు వచ్చే కాలం, ఎండాకాలం తగ్గిపోయి వర్షాకాలం వచ్చింది కాబట్టి అన్ని పూలు పండ్లు అన్నీ పండించుకునే అనుకూలమైన వాతావరణం వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంకా చిన్నగా విచ్చుతుంది. ఈ ఎలకల దాడి మాత్రం తప్పేటట్లు లేదు. ఇది తీసేసింది ఎలక, తవ్వి తీసి ఇక్కడ లోపలికి హోల్ చేసుకొని చూసింది ఏమున్నాయని. వీటి వల్లనే ఏం వేయకున్నాను సీడ్స్. ఇప్పుడు ఇంకొన్ని రోజులు చూసి తర్వాత వేస్తా. ఇక్కడ కూడా ఒక దుంప ఉంటే వచ్చింది చూడండి, పసుపు. ఇక మన గార్డెన్ మొత్తం పువ్వులతో పళ్ళతో పచ్చగా ఉంటుంది. వాతావరణం చేంజ్ అయింది కాబట్టి కోకిల పాటలు ఎంత బాగా వినిపిస్తున్నాయో. ఇక్కడైతే ఇంకా మన చిక్కుడుకాయ పూత ఫుల్గా వచ్చేసింది. కాస్త వాతావరణం చల్లగా అయ్యే లోపల ఇవన్నీ పాత మొక్కలే మనది. చూడండి ఎంత బాగున్నాయో, నిండుగా పూత వచ్చేసింది. ఇక ఈ వానలు చినుకులు పడడం వల్ల ఈ చిన్న మనకి అనవసరమైనవన్నీ ఈ మొలకలన్నీ తీసేసుకుందాం ఇలా.